టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్ మీద ఎందుకు ఇంట్రెస్ట్గా లేరు, ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారు, అన్బ్లాక్ చేస్తారా లేదా, ఇవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. మీ పార్ట్నరు ఎందుకు ఇంట్రెస్ట్గా లేరు, ఎందుకు మిమ్మల్ని అన్బ్లాక్ చేశారు చూస్తాం. ఇప్పుడు ఏ టారెట్ కార్డ్ డెక్ తీసుకున్నా మీకు ఏం చెప్తారు, మీరు ఒక ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీలో ఉన్నారు. ఆ మెచ్యూరిటీ కోసం మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే మీకు ఏదో ఒక హార్ట్ బ్రేక్ కావాలి, ఎవరో ఒకరు ఏదో ఒక ఛాలెంజ్ రావాలి మీ లైఫ్లో, అండ్ ఎవరో ఒకరు మిమ్మల్ని బాధ పెట్టాలి. అప్పుడే కదా, ఇప్పుడు ఒక ఇనుముని మనం వంచాలంటే ఏం చేస్తారు, వేడి చేస్తారు కదా, వేడి చేసి దాన్ని బాగా సాఫ్ట్ చేసేసి ఆ తర్వాత కొట్టి దాన్ని విడదీస్తారు. అట్లాగే కదా, అట్లాగే మనల్ని కూడా బాగా బాధ పెట్టడం అంటే వేడి చేయడం అన్నమాట. ఆ తర్వాత ఒక హార్ట్ బ్రేక్ లాంటి చేస్తే అప్పుడే ఆ ఇనుమును వంచుతారు, అంటే వాళ్ళకి నచ్చిన మోల్డ్లోకి వంచుతారు కదా. అట్లాగే మనల్ని షేప్ చేస్తుంది యూనివర్స్. అట్లా కరెక్ట్ షేప్ తీసుకొచ్చేదానికి ఈ ఛాలెంజెస్, హార్ట్ బ్రేక్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. మనం వీటిని ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి, అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకేం లేదు లైఫ్లో అట్లాగా రాంగ్ స్టెప్ తీసుకోకూడదు. మీరు దాన్ని స్టెప్పింగ్ స్టోన్గా యూస్ చేసుకోవాలి, మీ గ్రోత్ కోసం దాన్ని ఉపయోగించుకోవాలి. మీ లైఫ్లోకి వచ్చే ఛాలెంజెస్ కానీ హార్ట్ బ్రేక్స్ కానీ మీరు స్టెప్పింగ్ స్టోన్గా యూస్ చేసుకోవాలి. అప్పుడే మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది. ఏ టారెట్ కార్డ్స్ తీసుకున్నా ఇదే చెప్పేది మీకు. మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, ఈ మార్పు వచ్చేదానికి మీకు ఇప్పుడు ఇలాంటి హార్ట్ బ్రేక్ వచ్చింది, లేకపోతే మీ పర్సనల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది, ఇట్లాగే చెప్తారు కదా. దాంట్లో మార్పు వచ్చిన తర్వాత వాళ్ళల్లో పర్మనెంట్గా మిమ్మల్ని వాళ్ళు ప్రేమిస్తారు, ఇట్లాగా చెప్తారు. ప్రేమ అనేది స్పిరిచువాలిటీకి చాలా దగ్గర అన్నమాట. ప్రేమ అంటేనే రాంగ్ అనుకుంటారు చాలామంది, కానీ ప్రేమ అనేది మీలో చాలా చేంజెస్ తీసుకొచ్చేదానికి అదే మీకు యూజ్ అవుతుంది అనమాట. అంటే మన లైఫ్ లెసన్స్, మన లైఫ్లో ఎదురయ్యే మన లైఫ్ లెసన్స్ మనం నేర్చుకుంటూ పోతుంటే మన ఆత్మ వచ్చి ఈ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఎదుగుతుందన్నమాట. ఇది ప్రతి జన్మలో జరగద్ది, ఈ జన్మలో ఒకటే కాదు, ప్రతి జన్మలో జరగద్ది. చాలా జన్మలు తీసుకున్న వాళ్ళని ఓల్డ్ సోల్ అంటారు, కొత్త జన్మగా తీసుకునే వాళ్ళని యంగ్ సోల్ అంటారనమాట, బేబీ సోల్ అంటారు. మీరు ఏ సోల్లో మీకే తెలుస్తుంది, అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఎవరు చెప్పకుండానే మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఏ సందర్భంలో ఏ పని చేయాలనేది మీకు ఆ విచక్షణ అనేది మీకు ఉంటుంది. చాలామందికి అది ఉండదు. ఎట్లా అంటే అట్ట మాట్లాడడం, పెద్ద చిన్న లేకుండా మాట్లాడడం, ఇలాగంతా చేస్తుంటారు. వాళ్ళంతా బేబీ సోల్స్ అనమాట, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒక గాడ్ ఫియర్ ఉండదు వాళ్ళకి, ఏది ఉండదు, అంతే కదా. చిన్నపిల్లల దగ్గర ఏది వచ్చినా వాళ్ళు భయపడరు. అదే దానివల్ల ఏం జరుగుతుందో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు భయపడతారు, కానీ చిన్నపిల్లలు భయపడరు. ఇప్పుడు ఒక ఏదన్నా స్ట్రీట్లో పోతుంటే డాగ్స్ ఉంటాయి, మంకీ ఇదన్నా వస్తే చిన్నపిల్లలు భయపడరు, మీరు అబ్జర్వ్ చేయండి. అదే పెద్దవాళ్ళు భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు దానివల్ల ఏంటి ఫలితం అనేది. అలాగా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీరే తెలుసుకోవచ్చు. మీ లైఫ్లో జరిగే ఈ లవ్ లైఫ్ వచ్చి మీకేం లెసన్ నేర్పించేదానికి వచ్చింది, మీ లైఫ్లో సంతోషాన్ని తీసుకొచ్చేదానికి వచ్చిందా, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టి మీ లైఫ్ చేంజ్ చేసేదానికి వచ్చిందా. ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో మనం ఎవరిని ఫేస్ చేసినా, ఎవరు వచ్చినా మన లైఫ్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైఫ్ లెసన్ నేర్పించేసి వెళ్తుంటారు. ఓకే, ఇట్లాగనమాట మన ఆత్మ వివిధ తలాల్లో, అంటే వేరే వేరే డైమెన్షన్స్లో వేరే వేరే లైఫ్ లెసన్స్ నేర్చుకుంటా ఎదుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు, మిమ్మల్ని ఎందుకు బ్లాక్ చేశారు, ఇప్పుడు తిరిగి ఎప్పుడు అన్బ్లాక్ చేయబోతున్నారు అనేది చూస్తాం. మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్, మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. మీ పార్ట్నర్ ఎవరితోనైనా ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు, క్లారిటీగా ఉన్నారు. ఓకే, ఈ రిలేషన్షిప్ అంటే మీ పార్ట్నర్కి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండటం లేదు అంటే, ఇంకా థర్డ్ పార్టీకి వెళ్ళిపోయారు కదా, అందుకే ఇంట్రెస్ట్ లేదు. మీ పార్ట్నర్కి ఎందుకు ఈ రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ లేదు, తను అనుకున్నట్లుగా మీరు లేరు, మీరు మీ ఎనర్జీలో ఉన్నారు, తనని మీద డిపెండ్ అయ్యలేరు. మీరు మీ ఎనర్జీలో ఉన్నారు, మీ వర్క్ చేసుకుంటా ఉన్నారు.
ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్. అంటే మీరు పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు, కానీ మీ పార్ట్నర్ మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఫస్ట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు. మీతో ఉంటేనే తను చాలా సంతోషంగా ఉంటామనుకున్నారు. మీతో బాగా టైం షేర్ చేసుకున్నారు. మీరు తను షేర్ చేసుకున్నట్లు మీరు అన్నీ షేర్ చేసుకోలేదు మీ పార్ట్నర్తో. మీ ఎనర్జీలో మీరుండారు. మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకొని ఏది అవసరమైతే అది చెప్తా, అనవసరమైన వాటిని చెప్పకుండా ఉండారు. అలాగే ఉండాలి. అందరితో అన్నీ చెప్పేసుకోకూడదు కదా. కొంచెం మనలో కొన్ని విషయాలు పెట్టుకో, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనే విచక్షణ ఉండాలి. కొందరు అనుకుంటారు అన్నీ చెప్పేసేయాలి అని, ఫ్రీగా ఉండాలి అని, కానీ అదంత మంచిది కాదు. అందరినీ మనం గుడ్డిగా నమ్మేయలేం కదా. కొందరు ఏమంటే వేరే వాళ్ళకి పాస్ చేసేస్తారు. మీరు చెప్పింది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అది ఏదైనా సీక్రెట్స్ మీరు షేర్ చేసుకున్నారంటే, అండ్ అది సోషల్ మీడియా, మీరు మాట్లాడేదంతా ఇప్పుడు సోషల్ మీడియాలోనే కదా, డైరెక్ట్గా కాదు కదా. అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీరు ఏం మాట్లాడినా అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఎక్కువగా మీరు రహస్యాలు ఎవరితో అన్నా షేర్ చేసుకున్నారంటే మీ జీవితాన్ని తీసుకొచ్చి వీధిలో పెట్టుకున్నట్టే. అందుకే వాళ్ళు నాకు చాలా ప్రేమ చూపిస్తున్నారు అని మీ లైఫ్లో జరిగినటి అన్నీ చెప్పకండి. తర్వాత వాళ్ళే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. అలాగా ఇక్కడ మీరు ఆ ఎనర్జీలో ఉన్నారనమాట. మీ రహస్యాలు ఏది మీ పార్ట్నర్తో పెద్దగా షేర్ చేయలేదు. ఏది అవసరమో అదే చెప్పారు. దానికోసం మీ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. కానీ అబ్సెషన్లో ఉన్నారు. మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది మీ పార్ట్నర్కి. అబ్సెషన్లో ఉన్నారు. మీరు మీ ఎనర్జీలో ఉండడం తన మీద డిపెండ్ కాకుండా ఉండడం మీ పార్ట్నర్కి నచ్చడం లేదు ఇక్కడ. ఓకే, ఇంకా ఏం నచ్చలేదు మీ పార్ట్నర్కి మీ దగ్గర? నైట్ ఆఫ్ సోర్స్, 4 ఆఫ్ పెంటికల్స్. సూపర్ కార్డ్స్ వచ్చేసాయి. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్కడికైనా రమ్మని ఉండొచ్చు, కలవాలని ఉండొచ్చు. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు అండ్ బాగా ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయిపోయారు. కానీ మీరు మీ పార్ట్నర్ ఎక్కడికి పిలిచినా అక్కడికి వెళ్ళకుండా కొంచెం మనీ మేకింగ్లో ఫోకస్ చేసి దాంట్లోనే ఉండేరు. అందుకే మీకు మీ పార్ట్నర్ కొంచెం మీ మీద ఈ రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది. లేదా మీరు ఓవర్గా మీ పార్ట్నర్ని ప్రేమిస్తా ఓవర్గా మీ టైం అంటే మీకు టైం ఇమ్మని అడగడం. కొందరు అంటారు కదా 24 అవర్స్ వాళ్ళతోనే మాట్లాడుతుండాలి, ఇంకా వాళ్ళ పనులు వాళ్ళకి వేరే స్పేస్ ఇవ్వకుండా ఫుల్ టైం మీతోనే స్పెండ్ చేయాలని మేబీ కొంచెం డిమాండ్ చేసి ఉండొచ్చు. ఇది కొంతమందికి అట్లా డిమాండ్ చేసి ఉండొచ్చు. మీ పార్ట్నర్ని ఎక్కడికైనా రమ్మని కలుసుకోమని అడుగుండొచ్చు. మీ పార్ట్నర్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండొచ్చు. అండ్ మీరు ఎక్కువగా తన టైం మీకు కావాలని డిమాండ్ చేయడం వల్ల కూడా మీ పార్ట్నర్కి మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఉండొచ్చు. కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ప్రేమించారు, మీ మీద ఎమోషనల్గా డిపెండ్ అయి ఉండారు. ఫిజికల్ అట్రాక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఎందుకు మిమ్మల్ని బ్లాక్ చేశారు? ఇక్కడ మీరు టైం ఇవ్వకుండా మీ ఎనర్జీలో మీరు ఉండడం ఒక రీజన్, ఒక వెర్షన్. ఇంకొకళ్ళు వచ్చి ఓవర్గా టైం అడగడం, దానివల్ల కూడా బ్లాక్ చేసేస్తారు. వాళ్ళకి పనులు కావు అక్కడ, అందుకే మిమ్మల్ని బ్లాక్ చేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అది ఇంకొక వర్షన్ అనమాట. మీకు ఏది రెసనేట్ అవుతే అది తీసుకోండి. మీ పార్ట్నర్ ఇప్పుడు ఎందుకు బ్లాక్ చేసేసారు? జగిల్ అవుతూ ఉన్నారు ఏదో 2 విషయాల మధ్య. అంటే ఇంకెవరో ఉన్నారు తన లైఫ్లో, మీరా జగిల్ అవుతూ ఉన్నారు. కానీ మీకు మీ మీద ఒక ఫిజికల్ అట్రాక్షన్ అయితే మీ పార్ట్నర్కి ఉంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారా లేదా? ఇన్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారా లేదా? చేస్తారు. కానీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. తనకు ఒక క్లారిటీ రావాలి, మీరు తనని ప్రేమిస్తూ ఉన్నారు అనేది తన క్లారిటీ రావాలి. ఇక్కడ ఈ వర్షంలో వచ్చి మీరు ఓవర్గా తన మీద డిపెండ్ కాకుండా మీ వర్క్ మీరు చేసుకోవాలి. ఆ విషయంలో తనకు క్లారిటీ రావాలి. మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు, మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారు అన్న క్లారిటీ తనకు రావాలి. ఈ వర్షంలో వచ్చి తనకు టైం స్పెండ్ చేయాలి, తనతో టైం స్పెండ్ చేయాలి. తను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళగలగాలి. మీరు తను నమ్మితేనే కదా ఇది చేస్తారు, నమ్మకపోతే చేయలేరు కదా. అట్లాగా చేస్తేనే మీకు ఈ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్కి ఇంట్రెస్ట్ వస్తుంది. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్?
మీ పార్ట్నర్ పాస్ట్లో వచ్చి ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు, లేకపోతే ఏదో నమ్మక ద్రోహం ఎదురైంది తనకి. ప్రజెంట్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఓకే, వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లో మీకు సాలిడ్ కమిట్మెంట్, లేకపోతే మీరు సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, మీకు సాలిడ్ కమిట్మెంట్ వస్తుంది. ఓకే, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు? మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు? 9 నెంబర్ వచ్చింది. 9 hours ఆర్ 9 days వస్తారు. నిన్న నేను ఒక వీడియో పెడితే దాంట్లో ఒక అమ్మాయి మీరు వీడియో పెట్టి 4 hours అయింది, మీరు 4 hours మీ పార్ట్నర్ వస్తారని చెప్పారు అని ఒక మెసేజ్ పెట్టింది. నేను ఇది వచ్చి జనరల్ రీడింగ్, ఇది పర్సనల్ రీడింగ్ కాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 4 hours ఆర్ 4 days కూడా చెప్పున్నా, అది మర్చిపోయింది. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే అవి చూడాలమ్మా, జనరల్ రీడింగ్లో అది చూడకూడదు. ఓకే, ఇది రెసనేట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ కమిట్మెంట్ ఇస్తారా లేదా? మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఇస్తారు. మ్యారేజ్ కార్డే వచ్చేసింది, క్లైమేట్. మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇస్తారు. మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ న్యూ బిగినింగ్ అవుతుంది తప్పకుండా. ఇప్పుడు జగ్లింగ్ స్టేజ్లో ఉన్న మీ కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ తప్పకుండా. ఓకే, ఈ కార్డ్స్లో చూస్తాం. మీరు మీ పార్ట్నర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ కార్డ్స్లో చూస్తాం. మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వర్క్ ప్లేస్ అఫైర్, మీరు కొలీగ్స్ అయి ఉంటారు, ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయి ఉంటుంది. మీ పార్ట్నర్కి వర్క్ ప్లేస్లో ఏదైనా అఫైర్ వచ్చిందేమో, అందుకే మిమ్మల్ని బ్లాక్ చేసేసారేమో అని కూడా మీరు అనుకోవచ్చు. అండ్ డివైన్ ఫెమినైన్, మీరు మీ పార్ట్నర్ని ఒక డివైన్ ఫెమినైన్ అనుకుంటున్నారు, ఒక కైండ్ పర్సన్, అందరికీ హెల్ప్ చేసే ఒక కైండ్ పర్సన్ అని మీరు అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇదేమన్నా ఎట్లన్నా తీసుకోవచ్చు జెండర్, డివైన్ మాస్కులైన్ ఆర్ డివైన్ ఫెమినైన్. డివైన్ మాస్కులైన్ అంటే లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి అనమాట, జెంట్స్ డివైన్ మాస్కులైన్. డివైన్ ఫెమినైన్ అంటే అందరినీ కైండ్, దయతో చూస్తారు, నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తారు, ఇలాగుండేవాళ్ళు డివైన్ ఫెమినైన్ అనమాట. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఫెయిత్, హీలింగ్, మెడిటేషన్, ప్రేయింగ్. మీరు తన కోసం ప్రే చేస్తూ ఉన్నారు యూనివర్స్కి అని మీ పర్సన్కి తెలుసు. ఐ మిస్ యూ, మీరు తనని చాలా మిస్ అవుతున్నారని కూడా మీ పర్సన్కి తెలుసు. మిమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నారు, కానీ మీ మీద ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంది మీ పర్సన్కి. మీరు తనని మిస్ అవుతున్నారని కూడా తను అనుకుంటా ఉన్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్, ట్విన్ ఫ్లేమ్స్, మీరిద్దరు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. మేబీ మీరు పోలీస్గా జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఆర్మీలో జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఇది జాబ్ విషయం అన్నా కావచ్చు, లేదా మీది ఏదో ఒక కేసు పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు. సంథింగ్ మీ లైఫ్లో అది జరిగి ఉండొచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు? తన విషే మీరు తన కోరిక తీరాలనుకుంటున్నారు. స్పిరిచువల్ అవేకనింగ్, మీ వల్ల తనకి ఈగో డెత్ అయ్యింది. స్పిరిచువల్ అవేకనింగ్ జరిగింది మీ పార్ట్నర్లో మీ వల్ల. అంటే ఏదో సంథింగ్ మీ మధ్య జరిగింది, అందువల్ల తన ఈగో డెత్ అయ్యింది. మీరు తన కోసం ప్రే చేస్తున్నారు, తనని చాలా మిస్ అవుతున్నారు అని అనుకుంటున్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ వల్ల తనలో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది. మేబీ మీరు చెప్పడం వల్ల మీలో స్పిరిచువాలిటీ ఉండుండొచ్చు. మేబీ కొందరికి మెడిటేషన్, హీలింగ్, ప్రేయర్స్, అఫర్మేషన్స్ ఇవన్నీ మీరు తెలుసుకో ఉంటారు కదా, యాన్సిస్టర్స్ గురించి, స్పిరిట్ గైడ్స్ గురించి,
వీళ్ళ గురించి అంతా మీకు తెలుసుంటారు. ప్రతి ఆత్మకి ఒక గైడ్ ఉంటారు. మీరు కళ్ళు మూసుకొని నాకు ఈ కోరిక తీరాలి అని పదే పదే అనుకున్నారంటే మీ స్పిరిట్ గైడ్ అది వినేసి అది జరిగేటట్లు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుస్తూ ఉంటారు. మీరు కావాల్సిందంతా వాళ్ళని ఓపెన్గా అడగడమే. ఒక రూమ్లో కూర్చొని తలుపులన్నీ వేసేసుకొని ఒక రూమ్లో కూర్చొని ఒక దీపం పెట్టేసుకొని మీ కోరిక చెప్పుకోండి ఆ దీపానికి. నాకు ఇది జరగాలి, ఈ టైం లోపల నాకు ఇది జరగాలి. అందుకని పెద్ద పెద్ద కోరికలు కోరద్దు. పాసిబిలిటీ ఏ విధంగా అంటే మీకు ఇప్పుడు ఒక కోరిక ఏ విధంగా తీరాలి ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఈ ప్లాన్ ప్రకారం చేస్తే మనకి ఈ వర్క్ అవుతుంది అనే ఒక ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. అక్కడ ఇట్లాగా చేస్తే వీళ్ళందరూ నాకు అనుకూలంగా పని చేస్తే నా కోరిక తీరుతుంది. మీరు ఏదైనా మనీ సంపాదించాలన్నా బిజినెస్ చేయాలన్నా వీళ్ళు నాకు హెల్ప్ చేస్తే నేను ఇది చేయగలను. అది మీరు అక్కడ చెప్తే మీ స్పిరిట్ గైడ్ మీకు హెల్ప్ చేస్తారనమాట. అట్లాగా మీరు మీ కోరికని దీపానికి చెప్పేసుకుంటా ఉండాలి. ఓకే, ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? లిఫ్ట్ యూ హ్యాంగింగ్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇద్దరు. రౌండ్ అండ్ రౌండ్ ఈ సైకిల్స్ వచ్చి మీ ఇద్దరి మధ్య ఈ సైకిల్స్ వచ్చి తిరిగి తిరిగి వస్తాయి. అంటే మీరు ఒక లైఫ్లో ఆ లైఫ్ లెసన్ నేర్చుకోకపోతే మీ లైఫ్లో సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. అట్లాగా ఆ లైఫ్ లెసన్ నేర్చుకునేదాకా యూనివర్స్ మీకు ఆ లైఫ్ లెసన్ నేర్పించేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. రౌండ్ అండ్ రౌండ్ ఈ సైకిల్స్ అన్నీ మీకు మళ్ళీ తిరిగి తిరిగి వస్తూ ఉంటాయి. ఎంతమంది లైఫ్లో ఇట్లాగ జరిగింది నాకు కమెంట్స్లో పెట్టండి. అంటే మీరు ఒక లైఫ్ లెసన్ నేర్చుకోకపోతే యూనివర్స్ ఆ లైఫ్ లెసన్ మీరు నేర్చుకునేదానికి ట్రై చేస్తూనే ఉంటుంది అనమాట. సేమ్ సిచ్యువేషన్ మీకు వస్తూ ఉంటుంది మీ లైఫ్లో. అది రౌండ్ అండ్ రౌండ్ మీ ఇద్దరు లైఫ్లో ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఓకే, మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి అయితే ప్రెసెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ యూ స్టే ఆన్ మై మైండ్ 24/7 అంటున్నారు. మీరు ఎంత ఫైట్ చేసినా తనతో మీరు తన మైండ్లో 24/7 ఉన్నారు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే ఫౌండేషన్, అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అంటున్నారు. మన ప్రేమకి ఎక్స్పైరీ డేట్ లేదు, నీతో కలిసి నేను ఓల్డ్ కావాలనుకుంటున్నాను అంటున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే వైబ్రేషన్, దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్టర్స్ ఆల్ ద టైమ్, ఏదో ఒకటి సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య, ఏదో ఒకటి మనల్ని ఎప్పుడు కలిపి ఉంచుతూ ఉంది అని అంటా ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే జడ్జిమెంట్, యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్, నువ్వు నన్ను అడగకుండానే నన్ను జడ్జి చేస్తున్నావు అని ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు మీతో. అండ్ మీ పార్ట్నర్ సింహరాశి అయితే సెల్ఫ్ హీలింగ్, ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నవ్, ఐ జస్ట్ వాంట్ పీస్ అంటున్నారు. నేను చాలా అడ్జస్ట్ అయ్యాను, ఇక మీదట నా వల్ల కాదు, నాకు మనశ్శాంతి కావాలి అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే హార్ట్ బ్రేక్, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ అంటున్నారు. నేను మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోతా ఉన్నాను అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ తులా రాశి అయితే డీప్లీ హర్ట్, యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ అంటున్నారు. నువ్వు నా నమ్మకాన్ని బ్రేక్ చేయలేదు, నన్ను కూడా బ్రేక్ చేసావు అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే డెసిషన్, ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్షిప్, ఏదో ఒక నిర్ణయం చేయాలి ఈ రిలేషన్షిప్ గురించి అంటున్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే ఎక్స్పెక్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను, రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే కంట్రోల్, యు ఆర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటున్నారు. నువ్వు నాకొకటే సొంతం, నీ హద్దుల్లో నువ్వు ఉండు అంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే కాన్స్టెంట్, లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్, హౌ కెన్ ఐ స్టాప్ అంటున్నారు. నిన్ను ప్రేమించడమే శ్వాసించడం లాగా, నేను ఎట్లాగా నిన్ను మర్చిపోతాను అంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే అట్రాక్షన్, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్, నేను నీకైతే అట్రాక్ట్ అయినాను కానీ సీరియస్ కమిట్మెంట్ కాదు అని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. మీకు ఇప్పుడు స్విచ్ వర్డ్ వచ్చి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ సడన్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ అని మీరు యూనివర్స్ని కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.